హలో అండి, వెల్కమ్ టు తెలుగు స్టోరీ వెబ్. నేను మీ అశు. ఇవాళ మనం రావులపాటి వెంకటరామారావు గారు రచించిన రాజీ అనే ఒక మంచి కథ చూద్దాము. నాన్న, నేను ఇండియా వస్తాను. ఎప్పుడు రమ్మంటావు? నీ ఇష్టం, ఎప్పుడైనా రావచ్చు. ఏంటి విషయం? నీతో మాట్లాడాలి. దాందేముంది, ఫోన్లోనో స్కైప్లోనో మాట్లాడతాం, కుదరదా? ఎలా కుదురుతుంది? వచ్చిన తర్వాత చెబుతా, అప్పుడు డిస్కస్ చేద్దాం. స్కైప్లో పూజలేంటి, పెళ్ళిళ్ళు కూడా జరిగిపోతున్నాయి. నీది అంతకంటే స్పెషలా? వచ్చే నెల 3వ తేదీన వస్తాను నాన్నా, సరేనా? వెల్కమ్. ఒక్కడివేనా? అవును. వాళ్ళ అవసరం లేదు, నువ్వు నేను మాట్లాడుకుంటే చాలు. ఇది ఓ తండ్రి కొడుకుల సంభాషణ. తండ్రి రవీంద్రరావు రిటైర్డ్ హెడ్ మాస్టర్, హైదరాబాద్లో నివాసం. కొడుకు సురేష్ కుమార్ అమెరికా లాస్ ఏంజల్స్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్. 3 ఏళ్ల క్రితం వరకు ప్రతి సంవత్సరం అమ్మా నాన్నల్ని చూడటానికి హైదరాబాద్ వచ్చేవారు తను. ట్రాఫిక్ భయంతో కారులో కళ్ళప్పగించి చూస్తూ కూర్చుండిపోయేవాడు. కారులో కూర్చున్నంతసేపు టెన్షన్తో ఉక్కిరిబిక్కిరై సతమతమయ్యేవాడు. అక్కడ ఉన్నన్ని రోజులు అమ్మ చేతి వంట ఇష్టంగా తింటూ అందరితో కలిసి బోలెడు సినిమాలు చూసేవాడు. భార్య పిల్లవారితో కలిసి ఆ జ్ఞాపకాలన్నీ పదిలిపరుచుకొని వాటిని అమెరికాలో అందరికీ చేరవేసేవాడు. అందరితో సరదాగా గడిపిన జ్ఞాపకాలు బాగా గుర్తు చేసుకునేవాడు. ఆ 15 రోజులు అమ్మ ఎంత ఆనందంగా గడిపేదో. ముఖ్యంగా తన కొడుకు రాహుల్ అంటే అమ్మకు ఎంత ప్రేమ. బహుశా తమ చిన్నతనాన్ని మనవడిలో చూసుకొని మురిసిపోయేదేమో అమ్మ అనుకునేవాడు సురేష్. అమ్మ కాలం చేసి 3 ఏళ్ళైంది. ఆ సమయంలో నాన్న ఫోన్ చేయగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు సురేష్ కుమార్. అమ్మకు మామూలు సుస్థి అనుకున్నారు, లంగ్ ఇన్ఫెక్షన్, పర్వాలేదు కానీ అంటూనే మైల్డ్ హార్ట్అటాక్ వచ్చిందని స్టంట్ వేశారు డాక్టర్లు. డిశ్చార్జ్ చేస్తారనుకుంటూ ఉండగా ఓ ఉదయం సురేష్ని పిలిచి క్రిటికల్గా ఉంది, సర్వైవల్ ఛాన్సెస్ చాలా తక్కువ అని చెప్పారు డాక్టర్లు. సురేష్ షాక్ తిన్నాడు. ఏమీ అర్థం కాని స్థితిలో అయోమయంగా అక్కడున్న బల్ల మీద కూర్చున్నాడు. వెంటనే లేచి తండ్రి వద్దకు వెళ్ళాడు. పెదవి కదపలేక వణుకుతున్న చేతులతో తండ్రిని పట్టుకున్నాడు. రవీందర్రావు బల్ల మీద కూలపడి రెప్ప వేయకుండా కొడుకు వైపే బ్లాంక్గా చూస్తున్నాడు. ఇన్నేళ్ళ ఆయన అనుభవం మరుగున పడి ఆయన కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. క్షణాల్లో ఎక్కీళ్లు పెట్టడం మొదలైంది. నాన్న, అమ్మకేమీ కాదు, నువ్వు ధైర్యంగా ఉండు, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ అని తండ్రి పక్కన కూర్చొని ఆయనను గట్టిగా పట్టుకున్నాడు సురేష్. తండ్రి నిస్సహాయంగా కొడుకు భుజాన్ని ఆసరా చేసుకున్నాడు. పేలవంగా మారి వృద్ధాప్యం కమ్మినట్లు బలహీనపడ్డాడు రవీందర్రావు. గుండె రాయి చేసుకొని మినుకు మినుకుమంటున్న ఆశతో డాక్టర్ని మరోసారి సంప్రదించాడు సురేష్. ఆయన మాటల్లో జరగబోయేది అర్థం అవుతూనే ఉంది, కానీ నమ్మలేక అడిగిందే మళ్ళీ మళ్ళీ అడగటంతో, సార్, సాయశక్తులా మేం చేయాల్సిన ప్రయత్నం చేస్తున్నాము. ఆ తర్వాత మన చేతిలో ఏమీ లేదు, భగవంతుడి దయ అన్నాడు డాక్టర్. అమ్మ ఇక కనిపించదు అన్న నిజాన్ని తట్టుకోలేకపోతున్నాడు సురేష్. అమ్మ తనను గారం చేస్తూ ప్రేమగా గోరుముద్దలు తినిపించిన రోజులు గుర్తొచ్చాయి. కళ్ళు చెమర్చాయి. తండ్రి పక్కనే తను కూలపడి దుఃఖాన్ని ఆపుకున్నాడు. తనకు తను ధైర్యం తెచ్చుకున్నాడు. బేలగా మారితే నాన్నను ఎవరు ధైర్యం చెప్తారు? పక్కకు వెళ్ళి భార్యకు ఫోన్ చేసి వెంటనే కొడుకుని తీసుకొని బయలుదేరి రమ్మని చెప్పాడు. మరో 6 గంటలో జరగాల్సింది జరిగింది. తండ్రిని తీసుకొని బెరుగ్గా భయంగా అమ్మ ఉన్న గదిలోకి అడుగుపెట్టాడు సురేష్. నిద్రపోతున్నట్టుగా బెడ్ మీద ఉంది అమ్మ. గదంతా నిశ్శబ్దంగా ఉంది. రవీందర్రావు భార్యను పడుకోబెట్టిన మంచం దగ్గరకు వెళ్ళి గొల్లుమన్నాడు. సురేష్ కూడా నిగ్రహించుకోలేకపోయాడు. అదేంటో గుండెల్లోంచి తన్నుకొస్తుంది దుఃఖం. ఆ వెంట అమ్మ జ్ఞాపకాలు. అమ్మ అని తన నోట్లోంచి వచ్చిన పిలుపు తనకే వింతగా ఉంది. అందులో ఆర్తి ఉంది, అంతులేని ఆవేదనుంది. తనకు ఎన్నేళ్ల వయసైనా
ఇహ అమ్మ లేదన్న ఫీలింగ్ భరించరానిదిగా ఉంది. పక్కనే ఉన్న తండ్రిని చూశాడు. ఆయన పరిస్థితి అధ్వానంగా ఉంది. భరించలేని స్థితిలో ప్రాణం మూగగా దుఃఖిస్తుంది. తండ్రికి మరింత దగ్గరగా జరిగి, ఏం చేస్తాం, భరించాలి, తప్పదు అని చెయ్యి పట్టుకుంటే, పర్వాలేదు అన్నట్టుగా చెయ్యి కదిలించాడు రవీందర్రావు. ఎవరికైనా కబుర్ చెయ్యాలా అని తనలో తాను గొనుక్కున్నాడు సురేష్. క్లాస్లో పాఠం చెప్పి తన రూమ్ వైపు నడుస్తున్నట్టుగా రవీందర్రావు అక్కడి నుంచి లేచి బయటకు నడిచాడు. జేబు తడుముకుంటూ కౌంటర్ వైపు కదిలాడు. భార్య పేరు చెబుతున్నప్పుడు గొంతు వణికింది. బిల్లు ఎంతైందని వాకప్ చేస్తుండగా సురేష్ వెతుక్కుంటూ వచ్చి, నాన్న ఇక్కడున్నావా? బిల్లు సంగతి నేను చూసుకుంటాను. సర్టిఫికేట్ తీసుకోవాలి, నువ్వు ఆరాటపడద్దు అంటుండగానే చెయ్యెత్తి ఆగమన్నట్లు సైగ చేశాడు రవీందర్రావు. సురేష్, మీ అమ్మ భౌతిక దేహాన్ని మెడికల్ కాలేజీ వాళ్లకు అప్పజెప్దాం. కళ్ళు ఎవరికైనా ఉపయోగపడతాయంటే అంతకంటే కావాల్సిందేముంది? డొనేట్ చేద్దాం. నేను నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టే అవకాశమిది అన్నాడు రవీందర్రావు. సురేష్ ఇబ్బందిగా కదిలి, అమ్మను మెడికల్ కాలేజీ వాళ్లకు ఇవ్వడమేమిటి? వద్దులే నాన్న, ఆచారం ప్రకారమే అన్ని కార్యక్రమాలు పూర్తి చేద్దాము. అమ్మ ఆత్మ శాంతిస్తుంది అన్నాడు. లేదులే, కనీసం నేత్రదానం చేసిన తర్వాతైనా నువ్వన్నట్టు నీ శాస్త్ర ప్రకారమే క్రతువు చేయిద్దాము. ఇది నా అభిలాష. కళ్ళు తీసేశాక ఇంకా మిగిలిందేమిటి నాన్నా? నాకిష్టం లేదు గట్టిగానే జవాబిచ్చాడు. ఇప్పుడు వాదనలొద్దు సురేష్, ఐ బ్యాంక్ వాళ్లకు తెలియజేద్దాం, సరేనా? టైం దాటిపోకూడదు మరి. నాన్న, నీ మతమే నీది కాని. సరే, బిల్లు మాత్రం నేను అరేంజ్ చేస్తాను అన్నాడు సురేష్. ఆ అవసరం లేదు, బీమా సౌకర్యం ఉంది. మిగిలిందేమైనా ఉంటే నేను పే చేస్తాను. అది నేను చేయాల్సిన పని అన్నాడు రవీందర్రావు. తండ్రి వైపు బ్లాంక్గా చూశాడు సురేష్. నాన్న చాలా విచిత్రమైన మనిషి సుమా అనుకున్నాడు. కళ్ళు దానం చేయటం మంచి పనే అని సమాధానపడ్డాడు. రవీందర్రావు ఇష్టప్రకారం భార్య కళ్ళు దానం చేయటం పూర్తయింది. తర్వాత దహన సంస్కారాలు ముగిసేసరికి సాయంత్రం 4 దాటింది. బంధాలు మూసిపోయి 40 ఏళ్ళు కలిసి పండించుకున్న జీవితం గుర్తుకొచ్చి పసిపిల్లవాడ్లా ఏడుస్తూ విలవిల్లాడాడు రవీందర్రావు. సురేష్ భార్య వైదేహి, కొడుకు రాహుల్ 3వ రోజుకి హైదరాబాద్ చేరుకున్నారు. వారికి చివరి చూపు దక్కలేదు. వైదేహి కళ్ళు నీళ్లతో మామగారిని పలకరిస్తే అర్థం కాని వయసులో ఉన్న రాహుల్ అమ్మతో గొంతు కలిపాడు. మనవడిని దగ్గరికి తీసుకొని సముదాయిస్తూ వాణ్ణి గుండెలకు హత్తుకున్నాడు రవీందర్రావు. జాతస్య మరణం ధ్రువం, పుట్టిన జీవి గిట్టక మానదు. అది సహజ పరిణామక్రమం. కాకపోతే శ్రద్ధగా కర్మలు చేయించి మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూర్చాలి. అది మీరు సక్రమంగా చేయిస్తున్నారు. బ్రాహ్మడు చెప్పుకుపోతున్నాడు. శ్రద్ధగా వింటున్నారు తండ్రి కొడుకు, వచ్చిన కొద్దిమంది బంధువులు స్నేహితులు. రవీందర్రావుకి ఈ కర్మల పట్ల నమ్మకం లేకపోయినా లోకం కోసం చేయించాలిగా అన్నట్లు జరిపిస్తున్నాడు. ఆ రాత్రి తండ్రి కొడుకుల మధ్య పెద్ద వాదనే జరిగింది. ఏదో నీ తృప్తి కోసం చేయిస్తున్నానే గాని నాకు ఈ నమ్మకాలు లేవు. అమ్మకు ఉండొచ్చుగా. అమ్మకు కూడా లేవని నాకు తెలుసురా. ఆ మాట నువ్వెలా చెప్పగలవు? మా అమ్మకు నాన్నకు నేనే కర్మలు చేయించలేదు. అప్పుడు ఎలాంటి అభ్యంతరం పెట్టలేదు మీ అమ్మ. అందుకని మా అమ్మకు ఇష్టం లేనట్లు అర్థమా? చాలా సందర్భాలలో ఈ విషయం మీ అమ్మతో చెప్పాను. మీ మీద గౌరవంతో అత్తగారు ఆ విషయం నిష్కర్షగా చెప్పలేదేమో మామగారు అంది కోడలు వైదేహి. అలా అనుకోవటానికి ఏం లేదు తల్లి, ఉంటే చెప్పేదిగా. కొద్దిసేపు నిశ్శబ్దం. మీకు విషయం తెలుసా? ప్రకృతి ముందు అందరూ సమానమే. మరి ఏ ఇతర జీవజాలాలకి లేని ఈ ప్రక్రియ మానవ జాతికే ఎందుకు? ప్రశ్నించారు రావుగారు. మనుషులం కాబట్టి. ఫాట్మని జవాబొచ్చింది సురేష్ నుంచి. సంభాషణ పొడిగిస్తూ, మనకు ప్రేమలు బంధాలు ఉన్నాయి.
సంఘం, సంఘజీవనం అన్నీ మన జీవితాల్లో పెనవేసుకున్నాయి. వ్యక్తి, కుటుంబం, సమాజం, భూగోళం, విశ్వాంతరాలం మానవ ఉనికికే ఓ ప్రత్యేకం. మానవ ప్రగతికి తార్కాణం సమాధానమిచ్చాడు. ఇవన్నీ మనిషి భావోద్వేగాలను ప్రేరేపించి ఆడుకునే ఆట అని కొట్టిపరేశాడు రవీందర్రావు. ఇవి మానవజాతికే పరిమితమని ఎలా చెప్పగలం నాన్నా? ఏ జీవి అయినా ప్రకృతి ధర్మంగా సంతానాన్ని కంటుంది, పెంచుతుంది, పుట్టిన దాన్ని స్వేచ్ఛతో బ్రతకనిస్తుంది, బతుకునిస్తుంది. తనతో పాటు పిల్లపక్షికి గూటిలో చోటిస్తుంది, రెక్కల్లో పొదువుకుంటుంది. వాటికి భావాలతో పాటు భాష కూడా ఉంటుందని నా ఒపీనియన్ అన్నాడు సురేష్ ఉద్రేకంగా. అది సరే, అయితే ఏ జంతువుకైనా నువ్వన్న దహన సంస్కారాలు, కర్మలు ఉంటాయా? ఉండవుగా. నేననేది పుట్టుకతో ఏ కొద్ది రోజుల్లో తప్పిస్తే తర్వాత పట్టించుకోవడాలుండవు. తల్లిదారి తల్లిదే, పిల్లదారి పిల్లదే. అందుకే అవి జంతువులైనాయి, మనం మనుషులమయ్యాము. మనుషులుగా మనం మన సంస్కారాన్ని మెరుగుపరుచుకున్నాము, నాగరికత నేర్చుకున్నాము, వంటి మీద బట్టలేసుకుంటున్నాం. దహన సంస్కారాల వల్ల అంటురోగాలు రాకుండా ఆరోగ్యం మెరుగుపరుచుకోవడమేమో వదిలేయి. మనకు వాదనలొద్దు. నీకెలా అనిపిస్తే అలా చెయ్యి, నేనేం అడ్డుపడను. ఇంకొకటి నాన్న, నువ్వు సంపాదించిన ఆస్తి నాకేం వద్దు. నేనేం కోపంతో అనటం లేదు. నన్ను మన్నించు, నాతో పాటు వచ్చే నాన్న. లేదంటావా? ఇక్కడున్న ఆస్తిపాస్తుల లావాదేవీలన్నీ పూర్తి చేసుకొని అప్పుడైనా నువ్వు నా దగ్గరకు రావాలనేదే నా కోరిక. తర్వాత నీ ఇష్టం. అంతకంటే ఇంకేం చేయగలను అని బయటకు వెళ్ళటానికి వెనుతిరిగిన సురేష్ అక్కడ రాహుల్ని చూసి, ఏంట్రా రాహుల్, ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడిగాడు. నేను మీ అరుపులు వింటున్నా. వై యూ షౌట్ లైక్ దట్? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? వెయిట్ అని 4 అడుగులు వేసి కుర్చీలో కూర్చున్న తాతకు ఎదురుగా నిలబడి, నువ్వు మాతో రావా తాత ప్లీజ్? నీకు బోలెడు చాక్లెట్లు ఇస్తాను, ప్రామిస్. నా బొమ్మలన్నీ చూపిస్తా. మరేమో నువ్వు నాకు కథలు చెప్తూ గాని నేను నీకు కంప్యూటర్ నేర్పిస్తా, స్కేటింగ్ కూడా అని బతిమాలుతున్న మనవన్ని నవ్వుతూ లాలనగా దగ్గరికి తీసుకున్నాడు రవీందర్రావు. సమాధానం మాత్రం చెప్పలేదు. రాహుల్, టైమ్ ఈజ్ అప్, కమ్ ఫాస్ట్ అండ్ గెట్ రెడీ. తల్లి వైదేహి కేక వినిపించింది పక్క గదిలోంచి. ఆ మాటలు విని సురేష్, రాహుల్ ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రవీందర్రావు ఆలోచనలో మునిగిపోయాడు. గుండె భారంతో కుటుంబంతో కలిసి అమెరికా తిరుగు ప్రయాణమయ్యాడు సురేష్. విశేషమేమిటంటే వారానికి ఒకసారి ఫోన్ చేసి తండ్రి యోగక్షేమాలు కనుక్కోవటం మానలేదు కొడుకు. ఎప్పుడైనా వీలు కాని సందర్భంలో తండ్రే ఫోన్ చేసి కొడుకుతో మాట్లాడేవాడు. విచిత్రమైన తండ్రి కొడుకుల బంధం. మనసులో బలంగా ముద్రించబడిన ప్రేమాపేక్షలు చెదిరిపోక అక్కడక్కడ ఏదో రూపంలో వ్యక్తమవుతూనే ఉంటాయి. అదే బలమైన బంధానికి ప్రతీక. ఓ సాయంత్రం వేళ తన ఫ్లాట్ దగ్గరలో ఉన్న పార్కుకి నడుచుకుంటూ వచ్చాడు సురేష్. వృత్తాకారంలో ఉన్న 6 బయలు పచ్చికలో విసిరేసినట్టుగా సిట్టింగ్ బల్లలున్నాయి. ఎడంగా 4 స్తూపాలతో కట్టిన ఆకర్షణీయమైన తోరణముంది. దానిపైన గడియారం అమర్చారు. గ్రానైట్ స్తంభాలకు అమెరికన్ ప్రముఖుల చిత్రాలు అందంగా ఆకర్షణీయంగా తాపడం చేసి ఉన్నాయి. క్రింది స్థాయి సైనికులు అందించిన సేవలు, సాధించిన విజయాలు అక్కడ చెక్కి ఉన్నాయి. అమెరికా దేశ రక్షణకు ప్రాణాలర్పించిన యోధుల నిలువెత్త ఆకారాలు మరో వృత్తంలో ప్రతిష్ఠించారు. జాతీయ జెండా రెపరెపలాడుతున్నది బాగా ఎత్తుమీద. ఒక మూల బెంచ్ మీద కూర్చొని చుట్టూ పరిసరాలన్నిటినీ పరిశీలించాడు సురేష్. పడమర వైపు ఎరుపు రంగు పులుముకుంది ఆకాశం. సంధ్య అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది. వింత శబ్దాలు చేస్తున్న 2 పక్షి జంటలు ఆకాశంలో తూర్పు దారిన వెళ్తున్నాయి. సురేష్ తలెత్తి అవి వెళ్తున్న వైపు చూశాడు ఆసక్తిగా. వాటికి సంఘజీవనం ఉన్నట్టుగానే మరి అనుకుంటూ దూరంలో గోలగా అరుస్తూ హుషారుగా పరిగెత్తున్న పిల్లల వైపు దృష్టి సారించాడు.
రోడ్డంతా ప్రశాంతంగా ఉంది. అడపాదడపా కాళ్ళు పరిగెత్తున్నాయి. ఎందుకో దిగులనిపించింది. జీవితంలో ఏదో కోల్పోయిన ఫీలింగ్. కడుపులోంచి దుఃఖం తన్నుకొచ్చింది సురేష్కు. కారణం తెలియట్లేదు. అమ్మా? కాదేమో. నాన్న? ఏమో. భవిష్యత్తు జీవనక్రమమా? పార్కులోనే చాలాసేపు మౌనంగా రోధించాడు. జనసంచారం లేని ఆ పార్కులో అతనొక్కడే అలా చాలాసేపు కూర్చున్నాడు. నాన్నకు ఫోన్ చేయాలి, తర్వాత ఇండియా వెళ్ళాలి, తర్వాత నాన్నతో కలిసి యుఎస్ తిరిగి రావాలి అని ఒక నిర్ణయానికి వచ్చాడు సురేష్. అదేంటి నాన్న చిక్కిపోయావు? బానే ఉన్నానుగా. అవును, అమ్మాయి రాహుల్ ఎలా ఉన్నారు? దే ఆర్ ఫైన్. నువ్వు వైద్య పరీక్షలు చేయించుకున్నానన్నావుగా, రిపోర్ట్ చూసి ఏమన్నారు? రిపోర్ట్స్ ఆర్ గుడ్. బరువు పెరగలేదు, తగ్గలేదు. వెరీ నైస్. అయితే నువ్వు నాతో పాటు యుఎస్కి వచ్చేయచ్చు అని సాలోచనగా తండ్రి వైపు చూశాడు సురేష్. నేనెందుకు? అక్కడ నేను చేసేదేముంది? లేదు నాన్న, బాగా ఆలోచించే నిర్ణయించుకొని నిన్ను తీసుకువెళ్దామని వచ్చాను. ఇక్కడ ఉండి మాత్రం నువ్వు చేసేదేముంది చెప్పు? నా దగ్గర ఉండటానికి ఇబ్బంది ఏమిటి? నేను నీ కొడుకును కానా నాన్న? వేడుకోలుగా అన్నాడు. నిజమే, వయసుడికిన తల్లిదండ్రుల బాధ్యత సంతానానిదే, కాదనను. ఎందుకంటే తల్లిదండ్రులు ఆ వయసు నాటికి పిల్లలుగా మారిపోతారు. కానీ నా విషయం వేరు, నా పందా వేరు, నేను నడిచే దారి వేరు. ఓహో, ఇప్పుడు నీ ఫిలాసఫీ మొదలు పెడతావా? అవును, మొదలు పెడతాను. తప్పేంటి? ఏ జీవి అయినా 4 నెలలు, మహా అయితే మరో నెల తన సంతానాన్ని చూస్తుందేమో. ముక్కుతో సంపాదించిన ఆహారాన్ని పక్షి తన పిల్లల సంతానానికి అందించేది దానికి రెక్కలు వచ్చేంతవరకే, అంతేకాని జీవితమంతా కాదు. వాటి బ్రతుకుని వాటిని బ్రతకమంటుంది. అలాగే తన అవసాన దశలో పిల్లపక్షి మీద ఆధారపడి బతికే సమస్య ఉండదు తల్లిపక్షికి. మనలాగా వాటికి కులం, గోత్రం, మతం, వర్ణం అనే గొడవలు లేవు. మరి నువ్విప్పుడున్న అమెరికా సంస్కృతి ఏమిటో చెప్పు? 10+2 వరకే. అక్కడ తల్లిదండ్రుల బాధ్యత. దేశాధ్యక్షుడి కొడుకు కూడా ఒక కార్మికుడిలా బ్రతకాల్సి రావచ్చు. నీ విషయంలో కూడా ఇంటర్ వరకు చదువు చెప్పించడం తప్ప నేను ప్రత్యేకంగా చేసిందేం లేదు, తాపత్రయపడలేదు. నీ ప్రతిభతో యూనివర్సిటీలో సీట్ సాధించుకున్నావు, మంచి ఉద్యోగం సంపాదించుకున్నావు. నేను నీ దగ్గర ఉండే విషయానికొస్తే నేను ఇండిపెండెంట్గానే ఉండాలనుకున్నాను. ఒక్క విషయం నీకు స్పష్టంగా చెబుతాను సురేష్, ఈ చరమాంకంలో నీతో కలిసి ఉండాలని నేను కోరుకుంటే అందుకు నువ్వు తిరస్కరిస్తే అది నీ బాధ్యత రహితమవుతుందేమో నాకు తెలియదు, కానీ నీకు నేను భారం కావటం నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేని పనులు నేను అస్సలు చేయను అంటూ రవీందర్రావు వివరణిచ్చాడు. ఏంటి నాన్న ఈ వాదన అంటూ లేచి వచ్చి తండ్రి పక్కన నేల మీద కూలబడ్డాడు. కళ్ళ వెంట నీళ్లు. నాన్న, మనం ఒకరికొకరం అనే భావన మరుగున పడిపోకూడదు. కానీ ఇప్పుడు అదే జరుగుతుంది. అమ్మ పోయిన తర్వాత మన కుటుంబంలో మనిద్దరమే మిగిలాం. అఫ్కోర్స్ నా భార్య నా కొడుకు ఉన్నారనుకో. అమ్మ ఉన్నప్పుడు మన బంధం బలంగా ఉన్నట్లు అనిపించేది. ఇప్పుడు ఎవరికి వారే అన్న ఆలోచన నన్ను ప్రశాంతంగా ఉండనీయడం లేదు నాన్న. చాలా దిగులుగా ఉంది. నువ్వు ఏమనుకున్నా సరే నువ్వు మాతో పాటే ఉండాలి. వైదేహి కూడా అదే కోరుకుంటుంది నాన్న. ప్లీజ్ నాన్న, అందరం కలిసి ఉందాం పర్మనెంట్గా. ఈ ప్రపంచంలో ఎవరు శాశ్వతం రా సురేష్. ఆచరణాత్మకంగా బ్రతకటం నేర్చుకో. ఎమోషనల్ ఫీలింగ్స్కు అర్థం లేదనేదే నా వాదన. మరి అమ్మ పోయినప్పుడు ఎందుకు ఏడ్చావు నాన్న? గుండెల్లో బాణం దిగినట్లయింది రవీందర్రావుకి. నిరుత్తరుడయ్యాడు. క్షణం పాటు మాట రాలేదు. వెంటనే తేరుకొని, ఎమోషన్స్ వేరు, వాటిని ఎదుటి వాళ్ళ మీద ప్రయోగించడం వేరు. ప్రయోగం లేదు, ప్రయోజనము లేదు. కానీ నా స్వార్థం ఏమిటో తెలుసా నాన్న? మా నాన్నంటే చిన్నప్పుడు నన్ను ఆడించిన నాన్న, నన్ను ఎత్తుకొని తిరిగి లోకాన్ని పరిచయం చేసిన నాన్న, చదువు చెప్పించిన నాన్న, పెళ్లి చేసి నన్ను ఇంటివాణ్ణి చేసిన నాన్న, అమ్మ చనిపోయిన తర్వాత
ఒంటరిగా ఉంటూ ఎవ్వరికీ అక్కర్లేనట్టుగా, తనకు ఎవ్వరూ అక్కర్లేదన్నట్లు ఉంటున్న మా నాన్నని చూస్తే తప్పు చేశాననే అపరాధ భావన కలుగుతుంది నాకు. నిన్ను నేను పట్టించుకోవట్లేదన్న గిల్ట్ ఫీలింగ్, నా స్వంతం నాకు దూరం అయిపోతుందన్న కోపం, దాన్ని తిరిగి దక్కించుకోవాలన్న తపన. ఇంకా మాట్లాడలేక మూగబోయాడు సురేష్. ఒక్క క్షణం నిశ్శబ్దం తర్వాత, సురేష్, నువ్వు ఎమోషనల్ అయ్యావు. ఎవరైనా తప్పు పడతారేమో అని మదన పడుతున్నావు నువ్వు. కానీ నువ్వు ఒక విషయం గ్రహించాలి. నేను ఇక్కడ హాయిగా సుఖంగా ఎవ్వరి జోక్యం లేకుండా స్వేచ్ఛగా సంతోషంగా ఉన్నాను. నా సుఖం నాది, నా దుఃఖం నాది, నా బాధ సంతోషాలు నావే. నా శరీరంలో ఎన్ని నరాలున్నాయో అన్ని రకాల ఆలోచనలు నాలో ఉన్నాయి. నా వల్ల ఎవ్వరికీ దుఃఖం కలగకూడదు, నేను ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. అదే నేను కోరుకునేది. ఇంకెవరి విషయమేమో కానీ నన్ను మాత్రం ఏడిపిస్తున్నావు నాన్న అన్నాడు సురేష్ కరుకుగా. నీకో వాస్తవం చెప్పనా? నా వయసు దాదాపు 70 ఏళ్ళు, మహా అయితే ఇంకో 10 ఏళ్ళు. నా కోసం నీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దు. ఒకటి చెప్పు, నీ ఉద్యోగం వదిలేసి నా కోసం ఇండియా వస్తావా? రాలేవు కదా. నా ఉద్దేశం తిరిగి నువ్వు ఇక్కడికి వచ్చేయాలని కాదు. ఎందుకంటే నాది చివరి దశలో ఉన్న జీవితం. ఏదో ఒక రోజు రాలిపోతాను. ఏమవుతుంది? మహా అయితే మున్సిపాలిటీ వాళ్ళు తీసుకువెళ్తారు. లేకపోతే ఆపు నాన్న. నువ్వు అనుకుంటున్న వాస్తవంతో ఇప్పటి వరకు నన్ను ఏడిపించింది చాలు. అడగకూడదు కానీ ఓ మాట చెప్తాను నాన్న. పెళ్ళెందుకు చేసుకున్నావు? నన్నెందుకు కన్నావు? నీ బాధ్యతలు ఎందుకు నెరవేర్చావు? మున్సిపాలిటీ వాళ్ళు రావడం అంటే అదేమైనా గొప్ప విషయమా? మనిషికి జంతువుకి తేడాలు లేవంటావా? నువ్వు మేధావి కావచ్చు నాన్న, కానీ ఈ విషయంలో నీది వితండవాదం, లేదంటే నన్ను దూరం చేయటానికి అనే మాటలు. బాధగా అన్నాడు సురేష్. సరే, నువ్వన్నదే కరెక్ట్ అనుకుందాం. నేను నీతో పాటు వస్తాను. మళ్ళీ అడుగుతున్నాను, వచ్చి నేనేం చెయ్యాలి? మీరు మీ ఉద్యోగాల్లో మహా బిజీ అయిపోతారు. వీకెండ్స్లో మీరు ఇంట్లో ఉన్న మీ ల్యాప్టాప్లతో, మనవడు స్కూల్ వర్క్ లేదా అదర్ యాక్టివిటీస్తో యమా బిజీగా ఉంటారు. ఇహ నేను ఎంతసేపు ఆ ఇడియట్ బాక్స్ ముందు ఓ ఇడియట్లా కూర్చోవాలి? లేదా బయటికి పోవాలి? ఈ వయసులో అక్కడ డ్రైవింగ్కు అలవాటు పడలేను. కాబట్టి ఏ రకంగా చూసినా నేను అక్కడ ఉండటం శుద్ధ వేస్ట్. మీకు నేను ఆల్వేస్ ఏ లయబిలిటీని. పెదవి విరిచాడు రవీందర్రావు. నీ వయసు వాళ్ళు ఎక్కడైనా ఇంతే నాన్న. పోనీ సెకండ్ థాట్, మరో పెళ్లి చేసుకుంటావా? కొత్త ప్రపోజల్ పెట్టాడు సురేష్. ఒక్క సెకండ్ను కొడుకు వైపు సీరియస్గా చూసి పగల్బడి నవ్వాడు. అలా నవ్వి అలిసిపోయిన రవీందర్రావు ముసలివాడికి దసరా పండగలా నాకిప్పుడు పెళ్ళేమిట్రా, నన్నొదిలే అన్నాడు. తప్పేంటి నాన్న? నీకో ఆసరా కావాలి. ఆలన లాలన పాలన అని కాదు, ఒక తోడు కోసం ప్రతిమిలాతున్నట్టుగా అడిగాడు సురేష్. స్థానువైన తండ్రి కొద్దిసేపు అలా ఉండిపోయాడు. నెమ్మదిగా గుండెల్లోంచి వచ్చాయా మాటలు. నువ్వొక గొప్ప కొడుకురా. నీలో అద్భుతమైన తరగని గని ఉంది. దాన్ని అందరితో పంచుకోగల మంచితనం ఉంది. ఆ గని ఏమిటో తెలుసా? ప్రేమ. అందరి పట్ల ప్రేమ. బేష్, నాకు నచ్చావురా. కానీ నేను ఏ బాదరి బందీ వద్దనుకుంటున్నాను. నాకు మీ అమ్మతో 40 ఏళ్ళ అనుబంధం చాలు. ఆ జ్ఞాపకాలు చాలు. నేనిక్కడే ఉంటా, నువ్వు నిశ్చింతగా వెళ్ళు. అవును, నీ తిరుగు ప్రయాణం ఎప్పుడు? కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు రవీందర్రావు. చిన్నబుచ్చుకున్నాడు సురేష్. మాట మారుస్తున్నావు కదా నాన్న? నాకు తెలుసులే. సరే, నీ ఇష్టం. పోనీ ఎలా ఉండాలనుకుంటున్నావో చెప్పు నాన్న. ఇప్పుడున్నట్టే. నాకు సరిపోను బ్యాంకు బ్యాలెన్స్ ఉంది. కాలక్షేపానికి కాలనీ ఫ్రెండ్స్ ఉన్నారు. భోజనానికి మెస్ ఉంది. అవసరమైతే వంట చేసుకోగలను. తిరగడానికి కారుంది. డ్రైవింగ్ చేసే ఓపిక ఉంది. కావాలంటే డ్రైవర్ని పెట్టుకుంటాను. నీతో మాట్లాడాలంటే మొబైల్ ఉంది. ఇక్కడ పగలైతే అక్కడ అర్ధరాత్రి. అయినా పలకటానికి నువ్వున్నావు. జరగరాంది నాకేమైనా జరిగితే
నీకు ఆ వార్త అందచేయటానికి నా స్నేహితులున్నారు. నిశ్చింతగా ఉండు. వేరే ఆలోచనలు పెట్టుకొని మనసు పాడు చేసుకోకు. అందరి జీవితాల్లాగే నా జీవితమును, కాకపోతే కొంచెం తేడాతో. వర్రీ కాకు అని భుజం మీద చెయ్యి వేశాడు రవీందర్రావు. అది సరే, కానీ నీ బాధ్యత మరొకటుంది, అది మర్చిపోయావు. ఏంటా? మర్చిపోయానా? నా బాధ్యత? నీ మనవడి పేరేంటి నానా? సిల్లీ క్వశ్చన్ రాహుల్ టక్కున చెప్పి ప్రశ్నార్థకంగా కొడుకు వైపు చూశాడు. మనవడెవరని అడగగానే పేరు చెప్పావు. మరి వాడి సంగతి పట్టించుకోవా? వాడి సంగతి చూడటానికి నువ్వున్నావుగా. మరి నా చిన్నప్పుడు నువ్వున్నావు, కానీ తాత నాకు చాలా నేర్పాడు. కూర్చునే పద్ధతి నుంచి స్కూల్కి సరిగ్గా వెళ్ళడం, మంచి మార్కులు తెచ్చుకోవటం వరకు అన్నీ తాత నేర్పినవే. నీ ఉద్యోగరీత్యా మనం చాలా ఊళ్ళు తిరిగినా తాతయ్య మాత్రం వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఎన్నో కొత్త విషయాలు నాకు చెప్పేవాడు, నేర్పేవాడు. నాయనమ్మ ముద్దలు చేసి అన్నం పెడుతుంటే తాతయ్య చందమామ కథలు చెప్తుండేవాడు. ప్రేమించబడటం అంటే చదువు చెప్పించడం ఒక్కటే కాదు, ప్రేమతో దగ్గరకు తీసుకోవటం, ఆప్యాయంగా పలకరించటం, మర్యాద మన్నన నేర్పించేవారే. ఇరుగు పొరుగుతో సఖ్యంగా స్నేహంగా మసలడం లాంటివన్నీ తాతయ్య నాయనమ్మల దగ్గరే నేర్చుకున్నాను. మరి నా కొడుక్కి ఇవన్నీ నీ దగ్గర నేర్చుకోవద్దా? నాన్న, ఈ రోజుల్లో ఆటలు లేవు, పాటలు లేవు, చదువు చదువు అంటూ యంత్రాల్ని తయారు చేస్తున్నాము. దానికి సగం బాధ్యత మా తరానిదైతే మిగిలిన సగం బాధ్యత మీదే నాన్న. మా బాల్యంలో మేమేం పొందామో అది మా పిల్లలకు కూడా అందాలి నాన్న. ప్రతి ఇంట మీ తరం ఆ బాధ్యతలు నెరవేర్చాలి. పాత సంస్కృతికి నీవే ప్రతినిధివి. మా వాడు ఒక స్టేజ్కి వచ్చే వరకు వాడిని నువ్వు చూసుకోవాలి. ఇంకో సంతోషకరమైన వార్త ఏమిటంటే, నేను మళ్ళీ తండ్రిని కాబోతున్నాను. అబ్బాయో అమ్మాయో ఎవరైనా కానీ తీర్చిదిద్దాల్సింది నువ్వేగా అంటూ తండ్రిని చుట్టుకున్నాడు ఆప్యాయంగా. ఇంతలో సురేష్ మొబైల్ మోగింది. హలో, చెప్పు. బయలుదేరుతున్నాను. ఒక్కనే బయలుదేరుతున్నాను. నిజం. ఏంటి వైదేహి, రాహుల్ మాట్లాడతాడా? ఇవ్వు. ఏంటి నాన్నా? లేదురా, సారీరా, తాత రావట్లేదు. ఏంటి? ఏడవకురా. అర్థం కావట్లేదు. ఏడు పాపి, సరిగ్గా చెప్పు. తాతతో మాట్లాడతావా? 1 సెకండ్ ఇస్తున్నాను. నాన్న, వాడు నీతో మాట్లాడతాడట అంటూ మొబైల్ అందించాడు స్పీకర్ ఆన్ చేసి. తాత, వచ్చే తాత, మనం కలిసి ఉందాం. నువ్వు నా రూమ్లో ఉండొచ్చు అని ముద్దు ముద్దుగా అంటుంటే, వస్తాన్రా, తప్పకుండా వస్తాను. వస్తానన్నానుగా, అక్కడ కలుద్దామని తాత అంటుంటే, ఏమిటి నాన్న అంటున్నావు? నువ్వు వస్తావా? వెరీ గ్లాడ్ అని సురేష్ అంటుంటే, నన్ను రమ్మంటున్నాడ్రా నీ కొడుకు అన్నాడు హాయిగా నవ్వుతూ. పిల్లల ముందు అన్ని తీరీలు పక్కకు వెళ్లాల్సిందే. ఏది ఏమైనా ఎన్ని గిరులు గీసుకున్నా మానవుడు సంఘజీవి. ఎంత కాదనుకున్నా మనిషిని మనిషి వదులుకోలేడు. ఎందుకంటే వేదాంతం కంటే జీవితం గొప్పది. వచ్చే వరకు ప్రాణం తీస్తారు కదరా. సరే, నీతో పాటే వస్తాను అన్నారు రవీందర్రావు. లాస్ ఏంజల్స్ ఫ్లైట్ టేకాఫ్కు సిద్ధంగా ఉంది. సురేష్ పక్క సీట్లో రవీందర్రావు రిలాక్స్డ్గా కూర్చొని కొడుకు వైపు చూశాడు. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి, చిరునవ్వులు విరిశాయి. ఇదండి ఇవాల్టి మన కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే మరెన్నో మంచి కథలు, బోల్డ్ అన్ని కథలు మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయండి. ఎవరైనా మిస్ అయితే ఒక్కసారి వెళ్ళి చూసండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. దాంతోపాటు మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలపండి. అలానే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.